హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి, ఎప్పుడైనా సరే నైట్లో మనకి కరెంట్ అనేది పోయినప్పుడు ఇంట్లో క్యాండిల్ అనేది వెలిగిస్తూ ఉంటాం కదండి. అలా వెలిగించినప్పుడు కింద క్యాండిల్ అంతా మెల్ట్ అయ్యి పడిపోతుంది కదా. దాన్ని మనము తీయడానికి ఏదైనా నైఫ్ కానీ ఏదైనా స్పూన్ కానీ గోళ్ళతో కానీ గోకుతూ ఉంటామండి. అలా స్పూన్తో కానీ ఇంకా చాకుతో దేంతో అయినా గోకినప్పుడు మనకి ఫ్లోర్ పైన స్క్రాచెస్ అనేటివి పడిపోతూ ఉంటాయి కదండి. అలా స్క్రాచెస్ పడిపోకుండా చాలా ఈజీగా ఈ క్యాండిల్ కరిగిన దాన్ని మనం ఎలా తీసేయచ్చో ఇప్పుడు చూద్దామండి. బాగా వేడిగా ఉన్న నీళ్ళు అయితే గ్లాస్లో తీసుకొని ఎక్కడైతే క్యాండిల్ మెల్ట్ అయ్యి పడి ఉందో అక్కడైతే మనము ఈ హాట్ వాటర్ పోయగానే అక్కడ చూడండి కొంచెం కొంచెం ఎలా మెల్ట్ అయిపోయి సైడ్కి వెళ్ళిపోతూ ఉందో చూస్తూనే ఉన్నారు కదా వీడియోలో. ఈ విధంగా సింపుల్గా మనమైతే క్యాండిల్ని తీసేయచ్చండి. ఈ టిప్ అయితే చాలా వరకు యూజ్ అవుతుంది, ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము ఎక్కువ పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్న శారీలను అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ బార్డర్స్కి ఏంటంటే సేఫ్టీ పిన్ అనేది అసలు గుచ్చుకోదు. ఒక్కొక్కసారి సేఫ్టీ పిన్ కూడా బాగా మొద్దు బారిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మన ఇంట్లో టీ వడగట్టే గరిటె ఉంటుంది కదండి, ఆ గరిటె పైన అయితే సేఫ్టీ పిన్ని ఒక 2 minutes బాగా రఫ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ పెద్ద బార్డర్కి సేఫ్టీ పిన్ అయితే గుచ్చి చూడండి ఎంత బాగా మనకైతే పదునుగా అయితే సేఫ్టీ పిన్ ఉంటుంది. కాబట్టి ఈ ఎంత పెద్ద బార్డర్ ఉన్నా సరే గుచ్చుకుంటుంది అనమాట సేఫ్టీ పిన్. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలని పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ అయితే నేను మూత వైపు అలాగే క్లోజ్ చేసి ఉంచేసానండి. ఇంకా కింద వైపు అయితే కట్ చేసేసాను అనమాట. ఎందుకు అలా చేశాను అంటే మనకి ఆ మూతన వైపు అయితే కొంచెమే ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ అయితే మనకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఈ విధంగా కింద వైపు కట్ చేసేసుకొని అందులో కానీ ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసుకొని మనమైతే దీన్ని మినీ డస్ట్బిన్ లాగా అయితే యూజ్ చేయొచ్చండి. మనకి వాషింగ్ మెషిన్ లిక్విడ్ బాటిల్ కూడా వస్తాయి కదండి, దాంతో కూడా ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు అనమాట. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ అండి, ఏదైనా సరే ఎండిపోయిన నిమ్మకాయ, కుళ్ళిపోయిన నిమ్మకాయ ఏదైనా సరే అండి ఒకటైతే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే నిమ్మరసాన్ని అయితే తీసుకోవాలండి. నిమ్మరసం పిండుకునేటప్పుడు చేతికి మంటగా ఉంటుంది, ఏదోలా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ విధంగా మన ఇంట్లో చపాతీలు తిరగేసే గరిటె ఉంటుంది కదండి, ఆ గరిటె మధ్యలో అయితే ఈ లెమన్ ఇలా పెట్టేసి పిండేయచ్చు. చాలా ఈజీగా మనకైతే జ్యూస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఒక టిప్ అండి. ఇంకైతే మనము నిమ్మరసం అంతా పిండేసుకున్నాం అనమాట ఒక బౌల్లోకి. ఈ విధంగా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము కొంచెము క్లినిక్ ప్లస్ షాంపూ అయితే ఇందులో వేసుకోవాలండి. ఫుల్గా కూడా అవసరం లేదనమాట, ఆల్రెడీ కొంచెం వాడేసిందే. ఇంకొంచెం అయితే అందులో ఉంది, అందులో అయితే ఇంకా వేసేసుకోవాలి నిమ్మరసం పిండిన బౌల్లో అయితే. తర్వాత అయితే ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము దేనికి యూజ్ చేస్తామో చూద్దాము. మనము పాత్రలు క్లీన్ చేయడానికి సోప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఆ సోప్ అనేది తొందరగా కరిగిపోతూ ఉంటుంది. అలా సోప్ కరిగిపోకుండా ఉండాలి అంటే ఈ లిక్విడ్ అయితే కొంచెం వేసుకొని బాగా ఈ విధంగా షేక్ చేయాలండి. అప్పుడు పాత్రలు తలతల వస్తాయి. అంతేకాకుండా ఇంకా మనకి సోప్ కూడా అయితే ఎక్కువ రోజులు వస్తుంది. అంతేకాదు ఇంకా పాత్రలో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా సరే చనిపోతుంది అనమాట. ఇందులో మనం లెమన్ వేసాం కదండి, లెమన్ క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడైతే నేను సింక్లో ఉన్న పాత్రలన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి అనేది నేను చూపిస్తానండి. స్టీల్ అయితే ఒకటే క్లీన్ చేశాను అనమాట. ఇంకా వేరే పాత్రలన్నీ కూడా క్లీన్ చేశాను. ఈ ప్లేట్స్ ఇలాంటివి కూడా బాగా అందులో ఉన్న మురికి అంతా పోయిందండి. ఇంకా మనకి షాంపూ వాసన వస్తుంది పాత్రల పైన అని భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎలాంటి షాంపూ స్మెల్ కూడా రాదు, సోప్ కూడా ఎక్కువ అయితే అయిపోలేదండి. ఈ టిప్ కూడా ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము ఎప్పుడు కూడా సింక్ని అయితే తలతల ఉండేలాగా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాము. సింక్లో అయితే చాలా కరివేపాకు, ఒక్కొక్కసారి
కొత్తిమీర ఇలా ఉండిపోతూ ఉంటుంది కదండి. మాకైతే సింకులో జల్లెలా ఉంటుంది కదండి, అదైతే లేదనమాట. అది ఉంటే మటుకు కొంతమందికి వెళ్ళి ఇరుక్కుంటూ ఉంటుంది కదండి. అలా ఇరుక్కున్నప్పుడు ఈ విధంగా సిజర్ పెట్టి తీసేయండి. పెట్టి తీసేసిన తర్వాత హాట్ వాటర్లో కొంచెము వంట సోడా, వెనిగర్ అయితే వేసి క్లీన్ చేసుకోండి. ఇలా సింకులో ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉండిపోవడం వల్ల అందులో బొద్దింకలు, ఇంకా ఈగలు, బల్లులు ఇవన్నీ వచ్చి తిరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే సిజర్తో తీసేయండి. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఒక రబ్బర్ బ్యాండు, ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఈ రబ్బర్ బ్యాండ్కి సేఫ్టీ పిన్ అయితే పెట్టేయాలన్నమాట. ఈ విధంగా పెట్టేసిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళే బ్యాగ్లో అయితే ఈ సేఫ్టీ పిన్ను పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇంకైతే ఈ రబ్బర్ బ్యాండ్లో అయితే ఇప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సమ్మర్ కదండి, కంపల్సరీ వాటర్ బాటిల్ అనేది ఉండాలి. ఎప్పుడైనా మనము ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్తున్నాం అనుకున్నప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్తూ ఉంటాం కదా. అలా తీసుకెళ్ళినప్పుడు నార్మల్గా వాటర్ బాటిల్ బ్యాగ్లో పెట్టేసామనుకోండి, సైడ్కి పడిపోయి వాటర్ అంతా లీక్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. పిల్లలకు కూడా ఒక్కొక్కసారి మనము స్కూల్ బ్యాగ్లో వాటర్ బాటిల్ అనేది పెట్టి పంపిస్తూ ఉంటామండి. అది లీక్ అయిపోయి బుక్స్ అన్నీ నానిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, చాలామందికి ఇంట్లో మొలకెత్తించడం ఎలాగో గింజలు అనేది తెలియదు అనమాట. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అండి. ఫస్ట్ అయితే ఓవర్ నైట్ కానీ 6 hours కానీ నానబెట్టిన గింజల్ని ఒక చిన్న బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఫ్రిడ్జ్లో ఒక 2 days పెడితే చాలు. ఈ విధంగా అయితే మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఎంత మంచిగా మొలకలు అనేటివి ఎత్తాయో. ఈ టిప్ అయితే బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము ఎప్పుడైనా సరే ఫోను ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు చేతులు నొప్పులు వస్తూ ఉంటాయి. అది కాక కళ్ళకు దగ్గరగా మొబైల్ పెట్టుకొని చూసినా కూడా సైట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు చూడండి, ఏదైనా సరే ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్ బాటిల్కి ఈ విధంగా బ్యాండ్ వేసేయండి. మనకైతే చూడండి వాటర్ బాటిల్తో మొబైల్ చూస్తే స్టాండ్ అయితే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, అసలు పడిపోని కూడా పడిపోదండి, చాలా చక్కగా ఉంటుంది. దీన్ని ఈజీగా మనము అటు ఇటు తిప్పుకుంటూ ఈజీగా చూడొచ్చండి. చూడండి వాటర్ బాటిల్ మనము ఇలాంటి చిన్నదైనా సరే యూజ్ అవ్వదు అని చెప్పి పడేస్తూ ఉంటాము. చూడండి ఇది మనకి ఒక స్టాండ్ లాగా అయితే రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్